ఫ్రెండ్స్, సాయి పల్లవి సీతామాత పాత్ర వినడానికి, ఊహించడానికి చాలా బాధగా ఉన్నది. ఈ మాట అన్నది అను కపూర్ అనే ఒక హిందీ నటుడు. వాడి మాట వినడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. అప్పుడు మీరు నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. మనందరికీ తెలుసు, హిందీలో రామాయణ సినిమా భారీ ఎత్తున తయారవుతుంది. అందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతామాతగా సాయి పల్లవి నటిస్తున్నారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి. ఆమె నటించిన ఫిదా, ప్రేమం, మిడిల్ క్లాస్ అబ్బాయి, లవ్ స్టోరీ లాంటి ఎన్నో సినిమాల్లో ఆమెకు అవార్డుల పంట పండింది. ఇంకా చెప్పాలంటే ప్రతి పాత్రను నిండుగా, హుందాగా పోషించి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి. అలాంటి సాయి పల్లవి సీతామాత పాత్రకు సరిపోదని ఎవరైనా ఫెయిర్ స్కిన్ ఉన్న నార్త్ ఇండియన్ యాక్ట్రెస్ అయితే బాగున్ను అంటాడు ఈ అను కపూర్. ఇది విన్న వెంటనే చాలా మంది హిందీ చిత్రసీమ ప్రముఖులు అను కపూర్ స్టేట్మెంట్ ను ఖండించారు. వీడు మన సౌత్ పరిశ్రమ గురించి, మన హీరోయిన్స్ టాలెంట్ గురించి ఏమీ తెలియకుండా ఈ కారు కోతలు కూశాడు. అందుకే మనం ఇలా ఘాటుగా సమాధానం చెబుదాం. బాబు అను కపూర్, మా సౌత్ ఇండియా హీరోయిన్ సీతామాత పాత్రను ఎవరెవరు పోషించారు, ఎలా మెప్పించారో కొంచెం తెలుసుకో. లవకుశ సినిమాలో అంజలీదేవి సీతామాత పాత్రలో జీవించారు. సీతామాతను మరిది లక్ష్మణుడు అడవిలో ఒంటరిగా వదిలేసే సన్నివేశంలో ఆమె కన్నీరు కారుస్తూ విలపిస్తుంటే మా కళ్ళు చెమర్చాయి. మేము విలపించాం. అంజలీదేవి సీతామాతగా ఇప్పటికీ మా గుండెల్లో నిలిచిపోయింది. శ్రీరాముడు అంటే ఇప్పటికీ మాకు గుర్తుకు వచ్చే రూపం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. ఆ ఇద్దరు సౌత్ ఇండియన్ యాక్టర్లే. ఇక సౌత్ ఇండియా యాక్ట్రెస్ జయప్రద. సీతా కళ్యాణంలో ఆమె నటన ఎంత హుందాగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో ఒకసారి చూడు. ఇక మా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన శ్రీరామరాజ్యం చూడు. ఆమె నటన చూడు. ఆవిడ సీతామాత పాత్రలో ఎలా ఒదిగిపోయిందో చూడు. ఆ చిత్రం షూటింగ్ ఆఖరి రోజున అయ్యో ఇలాంటి పాత్ర జీవితంలో మరలా రాదని నయనతార సెట్స్ మీదే కన్నీరు పెట్టుకుంది. అది ఆమె డెడికేషన్ లెవెల్. అది మా సౌత్ ఇండియన్ హీరోయిన్ సీతామాత పాత్రలో లీనమయ్యే విధానం. ఇప్పుడు సాయి పల్లవి సౌత్ ఫిల్మ్స్ లో టాప్ పెర్ఫార్మర్. ఎంత రిమ్యూనరేషన్ ఇస్తామన్నా అసభ్యంగా హద్దులు మీరే గ్లామర్ పాత్రలు ఎప్పుడూ చేయలేదు. సీతామాత పాత్రకు సెలెక్ట్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఎంతో నిష్ఠాగరిష్టంగా ఉంటుంది ఈ సాయి పల్లవి. అది ఆమెకు సీతామాత మీద ఉన్న గౌరవము, భక్తి, శ్రద్ధ. అలాంటి ఆమె నటన గురించి, ప్రతిభ గురించి, టాలెంట్ గురించి మాట్లాడడానికి నువ్వు తగిన వాడువు కాదు. స్కిన్ కలర్ ఫెయిర్గా ఉండాలి సాయి పల్లవికి లేదు. రామాయణం హిందీ సినిమా, సాయి పల్లవికి హిందీ రాదు, పాత్రలో లీనం కాలేదు, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకు. ఇక ఫైనల్గా మా సౌత్ ఫిల్మ్స్ హీరోయిన్ గురించి ఒక చిన్న మాట. నీకు మాత్రం ఇది అణు విస్ఫోటనం లాంటిది. అది కూడా విను. తరువాత నీ చెవుల్లో సీసం పోసుకో. హిందీ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్స్గా మారిన సౌత్ ఇండియన్ స్టార్స్ దగ్గర నుంచి కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. వైజయంతిమాల, పద్మిని, వహీదా రెహమాన్, హేమా మాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద, ఇప్పుడు దీపికా పడుకొని, రష్మిక మందాన, పూజ హెగ్డేలను జ్ఞాపకం చేసుకో. మా హీరోయిన్ స్టామినా ఏంటో, మా హీరోయిన్ సత్తా ఏంటో, మా హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, టాలెంట్ ఎంత ఉందో నీకు ఈజీగా అర్థమవుతుంది. సాయి పల్లవి సీతామాత పాత్రలో ఒదిగిపోతుంది అని డైరెక్టర్ అంటుంటే, హీరో అంటుంటే, తోటి కళాకారులు అంటుంటే నీ బాధ ఈ ప్రపంచానికి అర్థం కావట్లా. హిందీ సినిమాల్లో డ్యాన్స్ క్వీన్ అనిపించుకున్న వైజయంతిమాల, పద్మిని, వహీదా రెహమాన్ ఫ్రమ్ సౌత్ ఇండియా. హిందీ సినిమాల్లో డ్రీమ్ గర్ల్ అనిపించుకున్న హేమామాలిని ఫ్రమ్ సౌత్ ఇండియా. హిందీ సినిమాల్లో అందరి చేత డార్లింగ్ అనిపించుకున్న రేఖ ఫ్రమ్ సౌత్ ఇండియా. హిందీ సినిమాల్లో చేసి సత్యజిత్ రే లాంటి ప్రముఖ డైరెక్టర్ల చేత బ్యూటీ ఆన్ దిస్ ఎర్త్ అనిపించుకున్న
జయప్రద ఫ్రమ్ సౌత్ ఇండియా. హిందీ సినిమాల్లో టాప్ స్టార్ గా వెలుగొందిన శ్రీదేవి ఫ్రమ్ సౌత్ ఇండియా. ఇప్పుడు హిందీ సినిమాల్లో మెరుస్తున్న రష్మిక మందాన, పూజ హెగ్డే, దీపికా పడుకొని, సమంత ఫ్రమ్ సౌత్ ఇండియా. తారల సందడికి సౌత్ ఇండియా ఫిల్మ్స్ పెట్టింది పేరు. చరిత్ర కొంచెం తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు. ఇక నువ్వు స్కిన్ కలర్ గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళు, అక్కడ నిన్ను చూసి అందరూ బ్రౌన్ స్కిన్ ఫెలో అనకపోతే ఒట్టు. అను కపూర్, అన్నిట్లో నువ్వు వేలు పెట్టుకో, నీ పని నువ్వు చూసుకో, చేసుకో, అది అందరికీ మంచిది. Friends, please subscribe our channel Venkadu Creations. Share this video with your friends and family members. Thank you all.